తల్లిదండ్రులు కూడా ఈ పరీక్షలను ఎంతో సీరియస్గా తీసుకుంటారు. కానీ ఈసారి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మ్యాథ్స్ పేపర్ లీక్ 2026 యాదృచ్ఛికమా లీకా? 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మరో పేపర్ లీక్ కలకలం. మార్చి నెల 10వ తరగతి విద్యార్థుల జీవితంలో ఎంతో కీలకమైన సమయం. ఎందుకంటే ఇదే వారి మొదటి పెద్ద పబ్లిక్ పరీక్ష. నెలల తరబడి చదివి రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధమయ్యే పరీక్ష ఇది. ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రి కూడా ఈ పరీక్షలను ఎంతో సీరియస్గా తీసుకుంటారు. కానీ ఈసారి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. కొన్ని రోజుల క్రితం హిందీ ప్రశ్నాపత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాట్సాప్లో చక్కర్లు కొట్టడం పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు అదే తరహాలో మరో అనుమానం 10వ తరగతి గణితం ప్రశ్నాపత్రంపై తలెత్తింది. మార్చి 28న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 10వ తరగతి మ్యాథమెటిక్స్ పరీక్ష ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎందుకంటే ఆ ప్రశ్నాపత్రంలో ఉన్న కొన్ని ప్రశ్నలు పరీక్షకు దాదాపు నెల రోజుల ముందే ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ప్రాక్టీస్ కోసం ఇచ్చిన ప్రశ్నలతో చాలా దగ్గరగా ఉండటం వెలుగులోకి వచ్చింది. ఇది బయటకు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఇది యాదృచ్ఛికమా లేక ప్రశ్నాపత్రం ముందుగానే బయటకు వచ్చిందా అనే అనుమానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. 10వ తరగతి గణితం ప్రశ్నాపత్రంలో మొత్తం 18 ప్రశ్నలు ఉండగా అందులో దాదాపు 8 ప్రశ్నలు ఒక ప్రముఖ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ముందుగానే ప్రాక్టీస్ చేయించిన ప్రశ్నలతో చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. ఆ పాఠశాల విద్యార్థులకు పరీక్షకు దాదాపు నెల రోజుల ముందు ఒక ప్రాక్టీస్ టెస్ట్ నిర్వహించారు. ఆ టెస్ట్లో మొత్తం 25 ప్రశ్నలు ఉండగా వాటిలో కొన్ని ప్రశ్నల్ని ప్రత్యేకంగా తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలని విద్యార్థులకు సూచించారు. ఆశ్చర్యకరంగా అదే ప్రశ్నలు లేదా స్వల్ప మార్పులతో కూడిన ప్రశ్నలు అసలు పబ్లిక్ పరీక్షలో కనిపించాయి. ముఖ్యంగా గణితం ప్రశ్నపత్రంలో 5, 6, 7, 10, 13, 14, 15, 16 నెంబర్ ప్రశ్నలు ఆ ప్రాక్టీస్ పేపర్లో ఉన్న వాటితో చాలా దగ్గరగా ఉండటం ఇప్పుడు అనుమానాలకు కారణమైంది. కొన్ని ప్రశ్నలు అచ్చుగుద్దినట్టుగా ఒకేలా ఉండగా మరికొన్నిట్లో సంఖ్యలు మాత్రమే మార్చి అడిగినట్లు తెలుస్తుంది. ఈ విషయం మొదట విద్యార్థులే గుర్తించారు. పరీక్ష ముగిసిన తర్వాత తమ ప్రాక్టీస్ పేపర్ను చూస్తే అదే తరహా ప్రశ్నలు రావడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయాన్ని ఉపాధ్యాయుల ద్వారా బయటకు వచ్చింది. ఈ సమాచారం ఆలస్యంగా ఎస్ఎస్సి బోర్డు అధికారుల దృష్టికి చేరింది. దీంతో వారు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే ప్రశ్నపత్రం రూపొందించిన సబ్జెక్ట్ నిపుణులను పిలిచి వివరణ కోరుతున్నారు. ప్రశ్నపత్రం ఎలా రూపొందించబడింది, ఆ ప్రశ్నలు ఎలా ఎంపికయ్యాయి, ప్రైవేట్ పాఠశాల ప్రాక్టీస్ పేపర్తో ఎందుకు అంత సమానంగా ఉన్నాయి అనే అంశాలపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నాపత్రం రూపొందించిన ఉపాధ్యాయుల పిల్లలు ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారా లేదా ఆ విద్యా సంస్థతో వారికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ అనుమానం నిజమైతే అది చాలా తీవ్రమైన విషయం అవుతుంది. ఒకవేళ నిజంగా ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వచ్చి ఉంటే అది పరీక్షల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసే అంశం అవుతుంది. అయితే కొంతమంది విద్యావేత్తలు మాత్రం దీన్ని మరో కోణంలో కూడా చూస్తున్నారు. గణితం వంటి సబ్జెక్టులో కొన్ని ప్రశ్నలు తరచూ పునరావృతమవుతూ ఉంటాయి. ముఖ్యమైన కాన్సెప్ట్ ఆధారంగా ప్రశ్నలు తయారవుతాయి కాబట్టి కొన్నిసార్లు ప్రాక్టీస్ పేపర్లో ఉన్న ప్రశ్నలు అసలు పరీక్షలో కూడా రావచ్చు. కాబట్టి ఇది పూర్తిగా యాదృచ్ఛికం కూడా కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఒకేసారి 8 ప్రశ్నలు దగ్గరగా ఉండటం మాత్రం అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు. నిజంగా ఇది కేవలం యాదృచ్ఛికమా లేక ఎక్కడైనా లోపం జరిగిందా? ఒకవేళ ప్రశ్నపత్రం లీక్ అయి ఉంటే బాధ్యత ఎవరిది? పరీక్షల నిర్వహణలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకం. అలాంటి పరీక్షలపై అనుమానాలు రావడం చాలా బాధాకరం. ఈ ఘటనతో ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు అధికారులపై కూడా ఒత్తిడి పెరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజం బయటపెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా అక్రమాలు జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో నిజంగా ఇది యాదృచ్ఛికమే అయితే ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి అని అంటున్నారు. ఇప్పటికైతే అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నపత్రం తయారీ ప్రక్రియ నుంచి ప్రైవేట్ పాఠశాల ప్రాక్టీస్ టెస్ట్ వరకు ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు.